అవర్ ఛానల్ శ్రీ అన్వి క్రియేషన్స్. ఇవాళ మనం లోటస్ ప్లస్ కాసు హెయిర్ హుక్స్ని మేక్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ ఓహెచ్బి షీట్ తీసుకొని దానిపైన B7000 గ్లూని అప్లై చేస్తున్నా. నెక్స్ట్ కాసుని స్టిక్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను పెద్ద సైజ్ కాసుని తీసుకున్నా అనమాట. చిన్న సైజ్ అయితే చాలా చిన్నగా కనిపిస్తాయి కాబట్టి నేను కొంచెం పెద్ద సైజ్ కాసులని తీసుకున్నా. ఇక్కడ నేను 8 పిన్స్ మేక్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఒక ఆర్డర్ పీస్ పైన మేక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను కాసు పైన లోటస్ని మేక్ చేస్తున్నా. ఇక్కడ నేను గ్లూ అప్లై చేసుకుంటున్నా. ఫస్ట్ నేను మూన్ షేప్ స్టిక్ చేద్దామని మూన్ షేప్లో గ్లూ అప్లై చేస్తున్నా. దెన్ ఆఫ్టర్ మీకు తెలుసు కదా ఇంకా లోటస్ ఎలా మేక్ చేసుకోవాలో. నేను ఇక్కడ 8K ఐ షేప్ కుందన్స్ని యూజ్ చేస్తున్నా. పింక్ కలర్ 8K ఐ షేప్ని యూజ్ చేస్తున్నా అనమాట. 6K అయితే చాలా చిన్నగా అయిపోతాయి అని చెప్పి కొంచెం హెయిర్లో కొంచెం పెద్దగా కనిపించాలని నేను ఇక్కడ 8K ఐ షేప్ కుందన్స్ని యూజ్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను కొంచెం మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ 3D కాబట్టి మళ్ళీ లోటస్ పైన గ్లూ అప్లై చేసుకొని నేను పైన 2 కుందన్స్ని స్టిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి కొంచెం దగ్గర నుంచి. నెక్స్ట్ నేను మూన్కి మిడిల్లో కొంచెం గ్లూ అప్లై చేసి నేను 3mm రౌండ్ గ్లాస్ కుందన్ని స్టిక్ చేస్తున్నా. కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుందని స్టిక్ చేస్తున్నా అనమాట. దీన్ని మీరు 1 డే డ్రై అవ్వనివ్వాలి ఖచ్చితంగా. నెక్స్ట్ నేను ఇక్కడ ఐ పిన్స్ని తీసుకుంటున్నా. చూడండి దగ్గర నుంచి, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా. వీటిని మనం ఇప్పుడు నోస్ ప్లేయర్తో కొంచెం బెండ్ చేసుకుందాం. నోస్ ప్లేయర్ తీసుకొని ఎప్పుడైనా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా పైన హుక్ కాకుండా రౌండ్ ఉందా దాన్ని అది ప్యాచ్కి స్టిక్ అయ్యేలాగా ఉండాలి. అంటే అట్లా మీరు బెండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా. ఇలా బెండ్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మనం ఇప్పుడు ప్యాచ్కి స్టిక్ చేసినప్పుడు హుక్ లాగా ఉంటుందన్నమాట. అన్నిటిని అలాగే బెండ్ చేసుకోండి. నేను ఇక్కడ వ్యాక్స్ షీట్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా.
ఇక్కడ మనం ప్యాచెస్ని కట్ చేసుకుందాం. ప్యాచెస్ని నీట్గా కట్ చేసుకోండి. మీరు కట్టర్తో కట్ చేసుకున్నా ఏం కాదు, అగరబత్తితో ట్రిమ్ చేసుకున్నా ఏం కాదు. నెక్స్ట్ వీటికి B7000 గ్లూ అప్లై చేసుకొని హుక్స్ని మనం అటాచ్ చేసుకుందాం. ఇక్కడ హుక్ని అటాచ్ చేస్తున్నా చూడండి. సేమ్ మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. మీరు అన్ని ప్యాచెస్కి ఇలాగే హుక్స్ని అటాచ్ చేసుకోండి. వీటిని కనీసం మీరు 2 days ట్రై చేయండి. డ్రై అవ్వడానికి టైం ఇవ్వండి. లేదంటే 1 day అయినా, మ్యాక్స్ 1 day అయినా డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. నేను మొత్తం రెడీ అయినాక ఒక వీడియో క్లిప్ చూపిస్తా చూడండి. ఇది మొత్తం రెడీ అయిపోయినాక వీడియో బ్యాక్ షీట్ నేను వెనక స్టిక్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.